జై మూలవాసి, జై ప్రజాకూటమి, స్వదేశీ మూలవాసి సమాజ్, స్వదేశీ మూలవాసి భూమిపుత్ర సమాజం జేఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రజాకూటమి వక్త బెజవాడ వరప్రసాద్ అలియాస్ భీమా నిశాంత్. జగన్పై పార్ట్ 1 అభిప్రాయం, తెలుగు ప్రజలకు విజ్ఞప్తి. జై మూలవాసి, జై ప్రజాకూటమి. ఈ ప్రజాకూటమి జాతీయ స్థాయి బీసీ/ఎస్సీ/ఎస్టీ సామాజిక వర్గాల అంటే స్వదేశీ మూలవాసి బ్రిలియంట్ కమ్యూనిటీస్ 200 కమ్యూనిటీసు కలిసి ఏర్పాటు చేసుకున్న 87% ప్రజల కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజా రాజకీయ కూటమి, జాతీయ స్థాయి బీసీ రాజకీయ పార్టీల అస్తిత్వం కలిగినటువంటి సమిష్టి కూటమి. దాదాపు ఒక 12 పార్టీలతో ఏర్పడినటువంటి ఈ ప్రజాకూటమి ప్రస్తుత రాజకీయాలపై అపారమైనటువంటి విశ్లేషణ చేయడానికి ప్రజాకూటమి యొక్క మేధవర్గ సమితి 110, మేధవర్గ సమితి శతసహస్ర మేధవర్గ సమితి అంటే శతాధిక మేధవర్గ సమితి అంటే M110 మేధవర్గ సమితి 110 మంది ఉంటారు. శతసహస్ర మేధవర్గ సమితి అంటే వందలాది వేలాది మంది మేధావులు ఉంటారు. ఈ యొక్క మేధో సంపత్తితో తెలుగు రాష్ట్రాలలో, యునైటెడ్ తెలుగు స్టేట్స్లో శతాధిక మేధావులు, శతసహస్ర మేధావుల యొక్క వారి యొక్క మేధో బలంతో, మేధావుల యొక్క జనబలంతో ఏర్పడినటువంటి ప్రజాకూటమి శతసహస్ర మేధవర్గ సమితి ప్రజాకూటమిగా రాజకీయ ప్రజాకూటమి నిర్మాణం జరుగుతూ ఉంది. దాని యొక్క దశమ పటాలం అంటే దాదాపు 10 మంది భీష్మ పటాలం కలిగినటువంటి మేధావులలో ఒక్క ప్రతినిధిగా బెజవాడ వరప్రసాద్ అలియాస్ భీమా నిశాంత్ అభిప్రాయాన్ని ఈరోజు తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి సిద్ధపడటం చాలా అపారమైనటువంటి, ముఖ్యమైనటువంటి, విలువైనటువంటి సందర్భం. మనకి మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు, యునైటెడ్ తెలుగు స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అనేటువంటి 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఒకే కుటుంబం కనుక వారిని మనం ప్రజాకూటమిగా పిలుస్తున్నాం. ఈ యొక్క జంబుద్వీప మూలవాసి సమాజ్ ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్నటువంటి ప్రజాకూటమి సభ నిర్విరామం, నిరంతరం. స్వదేశీ మూలవాసి భూమిపుత్ర సమాజానికి అంటే ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి 10 కోట్ల మంది సమాజమైనటువంటి స్వదేశీ మూలవాసి భూమిపుత్ర బ్రిలియంట్ కమ్యూనిటీ సమాజానికి, ఎవరైతే వృత్తి సామాజిక వర్గాలుగా అభివృద్ధి చెంది ఈ దేశ సంపదను, ఈ యొక్క ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆలోచించి ప్రవర్తిస్తారో, పరివర్తన చెందుతారో, మాట్లాడతారో, గుమిగూడతారో, ఆ గుమిగూడిన యొక్క నిజమైన తేజస్సు కలిగినటువంటి, జ్ఞానం కలిగినటువంటి, ప్రజలలో
ఉన్న మేధోవర్గంగా ఏర్పడినటువంటి ప్రజామేధోవర్గ సమితి, దానిని మనం శతసహస్ర మేధోవర్గ సమితి అని అంటాం. దాదాపు 100కు పైగా, 1000కు పైగా ఉన్నటువంటి మేధోవర్గం అంతా కూడా ఈనాడు ప్రజాకూటమిలో సానుకూలంగా అనేక వందల మంది గ్రూప్లో 1200 మండలాల్లో కూడా ఆవిర్భవించి ఉంది. 1200 మండలాలకు కూడా ప్రజాకూటమిని విస్తరించే నేపథ్యంలో ఈ యొక్క ప్రజాకూటమి ఛానల్ను మనం రన్ చేస్తూ మూలవస్తువైనటువంటి జంబుద్వీప మూలవాసి సిద్ధాంతకర్తల ద్వయంతో ఈ ప్రజాకూటమి ఏర్పాటు చేయబడింది. కాబట్టి దీనిని జేఎంఎస్ ప్రజాకూటమి అని అనాలి అని మన ప్రజాకూటమి అధికార ప్రతినిధి, దశమ పటాల ప్రతినిధి బృంద నాయకుడు, ఇంటలెక్చువల్, రీసెర్చ్ స్కాలర్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ యాన్షియంట్ హిస్టరీ, ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ దశాబ్దకాలంగా చేసినటువంటి ఒక మేధోవర్గ సమితి సభ్యుడిగా బెజవాడ వరప్రసాద్ అలియాస్ భీమా నిశాంత్ అభిప్రాయాన్ని ఈ తెలుగు ప్రజలకు అందివ్వటం ఒక మంచి తరుణంలో నిజమైన మేధావులు తమ గొంతు విప్పి మంచికి సహకరించాలి అనేటువంటి నీతిబద్ధమైనటువంటి ఆలోచన విధానంతో ఈ యొక్క యూట్యూబ్లో ప్రజాకూటమి ఛానల్ ద్వారా ప్రజాకూటమి యొక్క అభిప్రాయాన్ని తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి చేస్తున్నటువంటి వీడియో వాయిస్ రికార్డెడ్ జీవితకాలము ఉండేటువంటి వాయిస్ ఇది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి భూమిపుత్రుడు, స్వదేశీ భూమిపుత్రుడైనటువంటి మూలవాసి జాతీయుడైనటువంటి తెలుగు ప్రజా బిడ్డలందరూ కూడా దీనిని విని అర్థం చేసుకుని భవిష్యత్ కార్యాచరణకి తమ మేధస్సులను పదును పెట్టి నిజాన్ని, వాస్తవాన్ని, నిజమైన ప్రజా సంక్షేమము లేదా నిజమైన రాష్ట్ర అభివృద్ధి, నిజమైన స్వచ్ఛ రాజకీయాలు చేసేటువంటి నాయకులకు మాత్రమే ప్రజాకూటమిలో అనుమతి ఉంటుంది. ప్రజాకూటమిలో మేధోవర్గ సభ్యులుగా ఉంటారు, ప్రజాకూటమిలో రాజకీయ యోధులుగా ఉంటారు, ప్రజాకూటమిలో ఆర్థికవేత్తలుగా ఉంటారు. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి ఒక ప్రజాకూటమి ఈనాడు జగన్పై తన అభిప్రాయాన్ని తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేసేదానికి ఈ వీడియో బేస్డ్ యూట్యూబ్ ఆడియోను మీకు అందించడం జరుగుతూ ఉంది. జై మూలవాసి మన యొక్క నినాదం, జై ప్రజాకూటమి మన ప్రజా రాజకీయ సమితి నిర్మాణం. మాట్లాడుతున్నది బెజవాడ వరప్రసాద్ అలియాస్ భీమా నిశాంత్. జగన్పై ప్రజాకూటమి యొక్క అభిప్రాయం తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేయటం ప్రధాన లక్ష్యం, ప్రధాన ఎజెండా. ఈ దేశంలో జరుగుతున్నటువంటి కుట్ర రాజకీయాలను దశాబ్దకాలంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నిర్వహించినటువంటి జేఎంఎస్ ప్రజాకూటమి ద్వారా తెలుగు ప్రజలకు ఒక అద్భుతమైన విజ్ఞప్తి చేస్తుంది. నేటి రాజకీయ నాయకులపై తన పంత రాజకీయ విధానాన్ని, తన పంత ఆలోచన విధానాన్ని ప్రజలకు షేర్ చేసి, వాస్తవాలను గమనించి ప్రజలకు షేర్ చేసి, ప్రజాభిప్రాయానికి గౌరవించి, ప్రజాభిప్రాయం ద్వారా నాయకత్వం వర్ధిల్లాలి, ప్రజాప్రభుత్వాలు వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, రాజ్యాంగ విధానం వర్ధిల్లాలి అనేటువంటి అంశం మీద తెలుగు ప్రజలకు జగన్పై ఇస్తున్నటువంటి ఒక నిశ్చిత అభిప్రాయం. జగన్ ఎవరు, జగన్ ఏం చేస్తున్నారు, జగన్ ఏ సమాజానికి చెందినటువంటి వ్యక్తి, జగను ఏ రకమైనటువంటి మానసిక స్థితి కలిగినటువంటి వ్యక్తి అనేది మరి ఈ 5 ఏళ్ళు గత 10 ఏళ్ల నుంచి స్టడీ చేసినటువంటి ప్రజాకూటమి మేధావులు ఇస్తున్నటువంటి ప్రత్యేక తెలుగు ప్రజలకు విజ్ఞప్తి. జగను ఆయన యొక్క
జాతీయత మూలవాసి జాతీయుడు. అందరూ జగన్ రెడ్డి అనే ట్యాగ్ని తగిలించారు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి తగిలించుకున్నారు. కానీ ఆయన జగన్ రెడ్డి కంటే కూడా ఉత్తి జగన్గానే మూలవాసిగానే మూలవాసి జాతీయుడు జగన్. స్వచ్ఛంద మేధావి, స్వదేశీ భూమిపుత్ర DNA కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఆలోచనలు కానీ ఆయన ప్రవర్తన కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో భిన్నంగా నడుచుకోవడం, ఏరోడైనమిక్ సెన్స్తో ముందడుగు వేయడం, అద్భుతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆలోచన విధానాలను చేసి ప్రజాపాలన తీసుకురావాలని ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు గత 5 ఏళ్లుగా స్టడీ చేసిన తర్వాత ఒక మామూలు మనిషి, ఒక రాజకీయ నాయకుడు కొడుకు, మరి మడం తిప్పనని చెప్పి శబదాలు చేస్తూ పరిపాలన సాగించిన ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ప్రముఖ నాయకుడిగా ఎన్టీ రామారావు గారి తర్వాత అంత గొప్ప నాయకుడిగా ఎదిగినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రెడ్డి అనే పదాన్ని కూడా ఇక్కడ మేము ప్రజాకూటమిలో తీసేస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన స్వచ్ఛంద మూలవాసి నాయకుడిగా చేసినటువంటి ప్రగతిశీల కార్యసాధన గ్రహింపు తర్వాత ఆ అవగాహనలపై తయారైనటువంటి జగన్, రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ తన మూలవాసి సిద్ధాంతకర్తగా తనకు తెలియకుండానే తను మారి ఒక సిద్ధాంత భూమికను పాటించాలని రాజకీయాల్లో అవిరళ కృషి చేసి, పాదయాత్రలు చేసి, ఓదార్పు యాత్రలు చేసి ఒక నాయకుడిగా తను తీర్చిదిద్దుకోవడమే కాకుండా మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఎలా చేస్తాడు, మరి ఫ్యాక్షన్ ప్రాంతాన్ని నుంచి వచ్చినటువంటి ఫ్యాక్షన్ నాయకుడిగా చేస్తాడా, లేదంటే కుట్ర రాజకీయాల నుంచి వంశం నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకుడిగా కుట్ర రాజకీయాలు చేస్తాడా, లేదు స్వచ్ఛంద ప్రజా రాజకీయాలు చేస్తాడా అనేది ప్రజల్లో ఉన్న ఒక సందేహం. అందులో మేధోవర్గ సమితి కూడా ప్రజల్లో భాగమే. కాబట్టి ఈనాడు ఆయన ప్రవర్తన కానీ, ఆయన మాటలను కానీ, ఆయన తీరుతెన్నులు కానీ, ఆయన చేస్తున్న విధి విధానాలను గౌరవిస్తూ ఈనాడు ప్రజాకూటమి తన అభిప్రాయాన్ని తెలుగు ప్రజలకు అందించడానికి ధైర్యం చేసింది. ఎందుకంటే నేటి రాజకీయాలలో ఎవరికి వత్తాసు పలికినా వారు ఆ పార్టీ అనుచరులుగాను, ఆ పార్టీ తరపు వ్యక్తులుగాను వర్ణిస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఇది ప్రజాకూటమి జంబుద్వీప మూలవాసి సిద్ధాంతకర్తల ద్వయం, శతసహస్ర మేధావులు నిర్ధారణ చేసినటువంటి జేఎంఎస్ ప్రజాకూటమి ప్రజా రాజకీయ సమితి, అనేక జాతీయ బీసీ రాజకీయ పార్టీల సమిష్టి కూటమి. ఒకే శబ్దం, ఒకే మాట, ఒకే నడవడిక, ఒకే సిద్ధాంతం, అదే మూలవాసి సిద్ధాంతం. మరి జగన్పై అభిప్రాయాన్ని తెలుగు ప్రజలకు ఇచ్చేందుకు ఘనమైన ఆలోచనలతో ఈనాడు ప్రజాకూటమి గొంతు విప్పడం జరుగుతుంది. జగన్ ఏ కుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు అని కొంచెం రూఢి అవుతూ ఉంది. అంతేకాదు తాత్కాలిక గత 76 సంవత్సరాల నుంచి జరిగినటువంటి రాజకీయాలకు అతీతంగా తను ప్రవర్తిస్తున్నట్టుగా ప్రజాకూటమి ఒక సరైన అవగాహనకు వస్తూ ఉంది. జగన్ను కూడా మరి తాత్కాలిక ప్రయోజనాల నిమిత్తం, ఆర్థిక ప్రయోజనాల నిమిత్తం, కుట్ర రాజకీయాల నిమిత్తం చేసే నాయకుడే అని ప్రజాకూటమి కూడా దాదాపు 2-3 సంవత్సరాలు సందిగ్ధంలో పడి ఉంది. కానీ ఈ 2-3 సంవత్సరాల తర్వాత, అంటే 5 సంవత్సరాలు పూర్తి చేసుకునే నాటికి జగన్ గ్రాఫ్ని టోటల్గా అబ్జర్వ్ చేయటం మూలంగా జగన్ వాస్తవిక రాజకీయ విధానంలోకి తనకు తాను చొచ్చుకుపోతున్నారు. ప్రజలు అర్థం చేసుకునే స్థాయికి ఇంకా ఎదగలేదేమో, ప్రజలు ఇంకా వెనకబడి ఉన్నారు. ప్రజల యొక్క సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో, రేపటి భవిష్యత్ కార్యాచరణలో అద్భుత రాజకీయాలు చేసే విషయంలో మరోసారి జగన్కి అవకాశం గనక ఇస్తే దాన్ని పరిపూర్ణం చేస్తాడు అని ఈ 5 సంవత్సరాల్లో తను చేసిన కృషిని ఆధారంగా నిరూపించుకోబోతున్నాడని చెప్పి ప్రజాకూటమికి అర్థమైంది. ఇది ఏ రాజకీయ పార్టీకో, ఏ నేషనల్ పార్టీకో, ఏ జాతీయ పార్టీకో, లేదా ఇండియా కూటమికో, లేదంటే బీజేపీ కూటమికో, లేదా తెలుగుదేశం కూటమికో సహకరించే విధానం కాదు.
ఇది కేవలం వ్యక్తిగతమైనటువంటి జగన్పై ప్రజాకూటమి యొక్క అభిప్రాయం తెలుగు ప్రజలకు అందించడమే మా ఉద్దేశం. జగన్ హీఈస్ ఎ కామన్ మ్యాన్. అతను సంపూర్ణమైనటువంటి స్వచ్ఛ మానవుడిగా తీర్చిదిద్దబడ్డాడు. కుల మత వర్గ విచక్షణలు లేకుండా పాలన చేసే దిశగా అతను అడుగులు వేస్తూ నేడు వారు ఎంటర్టైన్ చేసినటువంటి అన్ని స్కీములు కూడా సక్సెస్ఫుల్గా నడిపి విరామం. మొదటి పార్టు 15 నిమిషాలు పూర్తయింది. మరో పార్ట్లో రెండో పార్టీని మీరు వీడియోలో యూట్యూబ్లో గ్రహించగలరు. సంపూర్ణ వివరణ గ్రహించండి.